అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కావున పత్తి పంటలో అధిక దిగుబడి వచ్చేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలోని పత్తి సాగులో అధిక సాంద్రత విధానంపై నాగ్పూర్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ జౌళి శాఖ సహకారంతో కిసాన్ మేళా నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానవ మనుగడకు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. అటువంటి గొప్ప రంగంలో భాగమైన రైతులను ప్రోత్సహించడానికి మరియు వారికి లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలపై దృష్టి పెడుతున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కావున పత్తి పంటలో అధిక దిగుబడి వచ్చేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయని, అందులో కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పత్తి పంట సాగులో అధిక సాంద్రత విధానం ఒకటి. ఈ విధానంలో మొక్కల మధ్య దూరం తక్కువ చేసి నాటడం వల్ల ఎక్కువ మొక్కలు ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలా ఉంటుంది. కావున రైతులు ఇటువంటి విధానాలపై అవగాహన పొంది ప్రతి ఒక్కరూ వాటిని పాటించేలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిఏఆర్ డైరెక్టర్ షేక్ మీరా, వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జగిత్యాల ఏటీఆర్ శ్రీలత, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, జిల్లా స్థాయి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోటీ చేసిన సంస్థలు దాదాపు దేశవ్యాప్తంగా 731 సంస్థలు ఉంటాయి. కేవీకేలు ఉంటాయి. మన తెలంగాణలో కర్నూలులోనే జమ్మికుంట కేవీకే అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. పేరు రైతులకు కొత్త పద్ధతితో కొత్త ఆలోచనలు కల్పించడం, దాని ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, రైతులకు చేదోడు వాదగా ఉండడం. నిజంగా చెప్పాలంటే ఆపదలో రైతులకు ఆపద బాంధవులకి ఇలా కేవీకేలు పనిచేస్తుంది. ఎక్కడ టెన్షన్ ఉన్నా కూడా ఒక్కసారి కేవీకేకి ఫోన్ చేస్తే సూచనలు సలహాలు ఇవ్వడం, ఏ విధంగా ముందుకు ప్రయత్నం చేయడం, రైతులు నష్టపోకుండా ఈ విధంగా లాభాల పాటు నడిచే ప్రయత్నం చేయడం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తెలిసి వాళ్ళు ప్రతి విషయంలో తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 43,000 ఎకరాల 43,76,000 ఎకరాలు పత్తి సాగుతూ ఉన్నారు. పత్తి సాగు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 44,000 ఎకరాలను మాత్రమే నేను పత్తి సాగు చేస్తున్నారు. ఇంత తక్కువ ఎందుకు సాగుతుంది, ఎందుకు చేస్తున్నారంటే మనకు తెలిసి వాళ్ళ ఆదాయం తక్కువ ఉందని చెప్పి ఒక ఆలోచన, దిగుబడి తక్కువ ఉన్న ఆలోచన, దాంతోపాటు నిన్న కురిసిన అకాల వర్షాలు, గులాబీ పురుగు, అనేక రకాల కారణాలతో పంట మొత్తం చేతికి వచ్చే ప్రయత్నం అవకాశం లేదు. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుంది. కాబట్టి పత్తి వేయడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా మనం పత్తిని సాగు చేసుకోవాలని చెప్పి ఆలోచన, రైతులకు కూడా చైతన్యం కలిగించాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడం మంచి ఆలోచన. ఇంతకుముందు రైతులైతే దీని ద్వారా అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా లాభపడ్డారో ఆ రైతులు చెప్పినాడు. కేవీకే ఆధ్వర్యంలో 105 మంది గత సంవత్సరం 280 మందికి 80 మంది ఈ అధిక సాంద్రత ద్వారా పత్తి సాగు చేశారు. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 3,500 నుంచి 4,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది పైసలు. పోయినసారి 105 మంది, ఇప్పుడు 208 మందికి. కాబట్టి ప్రోత్సహించే ప్రయత్నం